వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాలో ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా డాక్యుమెంట్స్ ని మరింత క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. అమెరికాలో ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టారు. అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చిన వీసా కాలపరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్న ప్రజా భద్రతకు భంగం కలిగించిన అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ట్రంప్ సర్కార్ ఈ కసరత్తు చేస్తోంది. అలాగే అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేసేది లేదని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా ప్రకటించారు. అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోంది. వీరి నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. వీరితో అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధికి గండిపడుతోందని రూబియో పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని హైవేపై ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో 3 ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలోనే రూబియో ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇక విదేశీ ట్రక్కు డ్రైవర్లకు ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. సైన్ బోర్డులు చదవకపోవడం, ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం వల్లే ప్రమాదాలకు డ్రైవర్లు కారణమవుతున్నారని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేసిన ప్రభుత్వం ట్రక్కు డ్రైవర్ల వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించారనే నెపంతో ఇప్పటికే 4,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. మరోవైపు జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాలు అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ను అర్ధాంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులకు తనిఖీ చేసేందుకు వీలుగా పబ్లిక్ మోడ్లోనే ఉంచాలని సూచనలు చేసింది.